దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, మామూళ్లు, బలవంతపు వసూళ్లు, నారా ట్యాక్సులు, కప్పం కడితేనే అనుమతులు, ఆఖరికి బూడిద కోసం సొంత పార్టీ నేతల కొట్లాటలు. కూటమి పాలనలో పరిశ్రమలకు పట్టిన నారా బూజు ఇది. అయితే నారా ట్యాక్స్ కాకపోతే రాజకీయ కక్ష సాధింపులు. పరిశ్రమలు ఉన్నాయా, పారిపోయాయా అన్న దానితో పట్టింపు లేదు. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపు ఎక్కడి వరకు పాకింది అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలోని భారతీ సిమెంట్స్ వరకు పాకింది. 10 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారని ఆ 10 మందిని అడ్డుపెట్టి ట్రాక్టర్లు, లారీలు అడ్డంగా పెట్టి కార్యకలాపాలు సాగకుండా, ముడి సరుకు ఫ్యాక్టరీకి చేరకుండా, సిమెంటు ఉత్పత్తి జరగకుండా బాబు కనుసన్నల్లో కుట్ర చేస్తున్నారు. బాబు పగబట్టాడు, వెంటాడుతున్నాడు, చివరకు పరిశ్రమనే మూసివేయాలన్న లక్ష్యంతో బరి తెగిస్తున్నాడు. పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ అంటాడు, పరిశ్రమలకు రెడ్ బుక్ ట్రీట్మెంట్ ఇస్తాడు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర ఖజానాకు భారీగా పన్నులు చెల్లిస్తున్న భారతీ సిమెంట్స్పై బాబు కక్ష పరాకాష్ఠకు చేరింది. మొన్న మైనింగ్ అనుమతులపై కొర్రీలు, నేడు ఎమ్మెల్యే పొత్తా కృష్ణ చైతన్య రెడ్డి అనుచరుల ద్వారా మైనింగ్కు అడ్డంకులు. రాత్రి పగలు పచ్చమోకలు తిష్టవేసి లైమ్ స్టోన్ తవ్వకాలను నిలిపివేస్తున్న చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం, పోలీసులు ఎల్లో గూండాలకు సహకరిస్తున్నారు. ఒక్కసారి భారతీ సిమెంట్స్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని స్క్రీన్ పైన చూద్దాం. ఇది సార్ పరిస్థితి. 10 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారని, ఆ కాంట్రాక్టు ఉద్యోగులు ఆ కంపెనీలో ఎలాంటి చర్యలకు పాల్పడ్డారు అన్న దానితో నిమిత్తం లేకుండా ఆ కాంట్రాక్టు సంస్థను అడ్డం పెట్టుకుని, ఆ 10 మందిని అడ్డు పెట్టుకొని లారీలు అలాగే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అక్కడ ఉత్పత్తికి అన్నింటికి, లైమ్ స్టోన్కి, మైనింగ్కి అన్నింటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారి కక్ష సాధింపు ఎవరి మీద చూపిస్తున్నారు? ఒక భారీ పరిశ్రమ మీద చూపిస్తున్నారు. భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కాకుండా భారత్లో 7,000 కోట్లు పెట్టుబడులు పెట్టినటువంటి ఫ్రెంచ్ సంస్థ వికాట్ గ్రూప్పై మన వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు పగబట్టారు సార్. 1300 కుటుంబాలు లెక్కబెట్టుకోండి. 1300 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్నారు సార్. 15,000 మంది కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థను టార్గెట్ చేస్తున్నారు సార్. బాబు కక్ష సాధింపులతో రోజు 6 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది సార్. అయ్యా చంద్రబాబు గారు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి అడ్డంకులు సృష్టించారా? హెరిటేజ్ సంస్థ నిర్వహణను ఏనాడైనా అడ్డుకున్నారా? అడ్డుకొని ఉంటే, మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ అడ్డుకొని ఉంటే ఆవు దూడలను తోలుకొని పాలు పెరుగు బుట్టలు నెత్తిన పెట్టుకొని నువ్వు, నీ కుటుంబం రాష్ట్రం విడిచి పారిపోయేవాళ్ళు. అవునా కదా? అయ్యా లోకేష్ గారు, అత్యంత ప్రమాదకరమైనటువంటి లెడ్ను తాగే నీటిలో, చెరువుల్లో కలుపుతున్నారని అమర్ రాజా బ్యాటరీస్కు నోటీసులు ఇస్తే రాష్ట్రం తరపున మా పర్మిషన్ లేకుండానే, అంటే ఈ రాష్ట్ర ప్రజల పర్మిషన్ లేకుండానే మా అందరి తరపున క్షమాపణలు చెప్పేశారు కదా మీరు. ఇప్పుడు నీ తండ్రి గారు చేస్తున్న నిర్వాకానికి నువ్వొచ్చి క్షమాపణ చెబుతావా? నీ తండ్రితోనే క్షమాపణ చెప్పిస్తావా? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు సార్, పారిశ్రామికవేత్తలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. బదులివ్వండి. మరి పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు మిమ్మల్ని, వచ్చి క్షమాపణ చెబుతారా తండ్రి కొడుకులు ఇద్దరు అని? మీ కక్ష సాధింపులు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే, ఏ రోజైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి సార్. కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను, కొన్ని ఉదాహరణలు మాత్రమే, అన్నీ కాదు, కొన్ని ఉదాహరణలు నేను చూపిస్తాను. మంత్రి సవిత దాటికి కియా మొర్రో, కియా పరిశ్రమకు సంబంధించి కియా మొర్రో, మన మంత్రి గారు సవిత గారు ఏమంట, కియా వద్ద మంత్రి అనుచరుల దౌర్జన్యం, రెస్టారెంట్ల నిర్వాహకులకు బెదిరింపులు, ట్రావెల్ ఏజెన్సీలు తమకే అప్పగించాలని అల్టిమేటం. ఇది చూడండి సార్, ఈ రాష్ట్రంలో పరిశ్రమలపైన ఏ రకంగా పగబట్టారు. సోలార్ ప్లాంట్ అధికారులపై టీడీపీ నేతల దాడి, అనంతలో పెచ్చుమిరుతున్న టీడీపీ నాయకుల దాష్టీకాలు, డబ్బుల కోసం కంపెనీల యజమానులకు బెదిరింపులు. అయిపోయింది సార్. నెక్స్ట్, అల్ట్రాటెక్ ఆది సెగ. అల్ట్రాటెక్కు ఆది సెగ. సీఎం చంద్రబాబును కలిసిన వెంటనే మరింత దూకుడు. చిలంకూరు అల్ట్రాటెక్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఉత్పత్తిని అడ్డుకున్న ఎమ్మెల్యే ఆది వర్గం. మైనింగ్, క్వారీ, ఐసీఎల్ కాలనీ ప్రధాన గేట్ల వద్ద అడ్డగింత. సోలార్కు ఆది రెడ్ బుక్ పవర్. సోలార్కు ఆది
రెడ్ బుక్ పవర్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఆది ఆగడం అల్ట్రాటెక్ పరిశ్రమకు సున్నపు రాయి సరఫరా చేసేటటువంటి టిప్పర్లు సీజ్. నెక్స్ట్, అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల దాడి. ఈనాడు దినపత్రిక సార్, పైన ఈనాడు కనిపిస్తోంది కదా, ఈనాడు దినపత్రిక రాసింది. పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం అడ్డగింత, ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టారని దౌర్జన్యం. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఉంటాయా పోతాయా? చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ అంటారు, మనం చేసేదంతా రెడ్ బుక్ పనులు. రెడ్ కార్పెట్ పనులు కాదు, రెడ్ బుక్ పనులు. ఇక్కడ చూడండి, టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని అవినీతి దాహం. పేజీలు పేజీలు వస్తుంది ఈయన గురించి వింటే. పల్నాడు జిల్లాలో భవ్య, చెట్టినాడు సంస్థలపై గోండాగిరి. ప్రతి సిమెంటు బస్తాకి కప్పం కట్టాలి ఈయనకి, సిమెంటు బస్తాకు కట్టాలి ఈయనకి, ప్రతి సిమెంటు బస్తాకు కప్పం కట్టాలని హుకుం. మైనింగ్ కార్యకలాపాల్లో వాటాలు, అనుచరులకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు ఇవ్వాలి, లేదంటే రాష్ట్రం విడిచి పారిపోండి. ఈ రాష్ట్రంలో ఉండద్దు మీరు. ఇది మనం చేస్తున్నటువంటి ఎల్లో గ్యాంగ్ చేస్తున్నటువంటి వెన్నుపోటు. పార్టీ అధ్యక్షుడి అనుచరులు, ఆయన ఫాలోవర్సు, ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టికాలు పరిశ్రమలపైన. ఎరపతినేని అవినీతి దాహం సిమెంటు పరిశ్రమలకు శాపం. భవ్య, చెట్టినాడు సిమెంట్లు ఇమీడియట్గా పారిపోండి, లేదంటే చెప్పినట్టు వినండి, కప్పం కట్టండి, బస్తాకింత కట్టండి. అయిపోయిందా? కప్పం కట్టాల్సిందే, నేను కాదు, సాక్షి కాదు, ఆంధ్రజ్యోతి. పనుల్లో వాటా కావాలి, కాదంటే ఒక్క లారీని రానిచ్చేది లేదు. ఇది మా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిశ్రమల పరిస్థితి. రామాయపట్నం నిర్మాణ సంస్థకు ఎమ్మెల్యే ఇంటూరి హుకుం. పోర్టులు కట్టేది లేదు, ఆ పోర్టుల దగ్గరికి పోయి కప్పం కట్టాలని. మనం పోర్టులు కట్టము, పోర్టులు కడితే కప్పం కట్టాలని అడుగుతారు. వీళ్ళు కట్టేది కప్పం కట్టాలని డిమాండ్. ఇదే వీళ్ళు చేయగలిగింది అదే. కప్పం కడితేనే కింగ్ ఫిషర్ నెలకు 1.5 కోటి, ఏడాదికి 18 కోట్లు కట్టాల్సిందే. కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి చేసే యూబీ కంపెనీకి తేల్చి చెప్పిన కూటమి ముఠా. వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే. దాల్మియా ఫ్యాక్టరీలో 11 లారీలు ధ్వంసం. వైఎస్ఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నాయకుల రౌడీయిజం. కప్పం కడితేనే మైనింగ్, నిబంధనలకు పాతర, కూటమి నేతల జాతర. చంద్రబాబు నాయుడు గారు మీ ఆధ్వర్యంలోని మీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి నాయకులు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి మీ కూటమి నేతలు చేస్తున్నటువంటిది మీరు ఏదైతే చేస్తుంటారో వాళ్ళు అదే ఫాలో అవుతారు. చిన్నోడే దోపిడీలో చాలా పెద్దోడు, చిన్నోడే కానీ దోపిడీలో బాగా పెద్దోడు. రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్య నేత కుమారుడి దందా బాగా పెద్దోడు అంటే ఇతను. సౌర పరిశ్రమ యాజమాన్యానికి బెదిరింపులు, కేంద్ర మంత్రి దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు, పరిహారం చెల్లింపు, ఉద్యోగుల తొలగింపుపై విమర్శలు. ఈనాడు దినపత్రిక. అటు ఆది, ఇటు జేసీ ఫ్లై యాష్ ఆదాయం కోసం ఆధిపత్య పోరాటం. బూడిదరగడ. ఈ బూడిద ప్రభుత్వంలో బూడిదరగడ కాకపోతే ఏముంటుంది? బూడిదే ఇవ్వలేదే ఒక కుటుంబానికి. లాకప్ డెత్ చేసి, కాల్చి, బూడిద చేసి, ఆ బూడిద కూడా ఎక్కడ కలిపేశారో తెలియదు ఇప్పటి వరకు. సిట్టు దర్యాప్తు చేస్తూనే ఉంది. ఇక్కడ బూడిద కోసం కొట్లాడుకుంటారు బూడిద పార్టీలో, బూడిద ప్రభుత్వంలో. రైట్, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే సార్, కొన్ని మాత్రమే, అన్నీ కాదు. మనకు దొరికినంత వరకు, ఈ క్షణానికి దొరికినవి. టైం లేదు, ఇంకా చాలా ఉంది. రైట్, వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు శివశంకర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్, రమేష్ గౌడ్ గారు వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎస్ శివశంకర్ రెడ్డి గారు, ఏంటి భారతీ సిమెంట్స్ ఉత్పత్తిని అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర అంటే ఒప్పుకుంటారా? ఏం జరుగుతోంది అక్కడ? ఎన్ని రోజుల నుంచి ఈ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు? ఏంటి అసలు వాళ్ళ ప్లాన్? నమస్తే సార్, మీకు అదేవిధంగా సాక్షి వీక్షకులకి, రామ్నాథ్ గారికి, రమేష్ గారికి, అందరికీ నమస్తే. ఈరోజు భారతీ సిమెంట్ అనేటువంటిది ఈ డిస్కషన్లో పాల్గొనడము మంచి చెడు, కానీ ఆ కమలాపురం నియోజకవర్గము, మా నియోజకవర్గంలోని మా మండలంలో నలింగాయపల్లి దగ్గర ఈ భారతీ సిమెంట్ అనేటువంటిది ఉంది. భారతీ సిమెంట్ అనేటువంటిది 2007వ సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతంగా ఉంది, ముఖ్యంగా కడప జిల్లా, ఈ కమలాపురము, ఈ ప్రాంతం అంతా కూడాను
చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, బిజినెస్ డెవలప్మెంట్ చేయాలి మాకు అనేటువంటి ఉద్దేశంతో మా కమలాపురం నియోజకవర్గానికి వరం, గొప్ప వరం. ఎందుకంటే ఏ యొక్క పరిశ్రమలు ఇంతకుముందు గతంలో ఉండేటువంటిది ఈ ఎర్రగుట్ల మండలం మా దగ్గర ఉండేది కమలాపురంలో. డీలిమిటేషన్లో భాగంగా జమ్మలమడికి వెళ్ళాయి. ఈ అల్ట్రాటెక్ సిమెంట్ అయితేనేమి, ఈ ఆర్టీపీపీ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళడము. ఇది మాకు వరంలాగా కమలాపురం నియోజకవర్గ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి వరం. ఇది మీరు అన్నట్టు ఇంతవరకు 7,300 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల ద్వారానే పెట్టుబడులు ఎంత వచ్చి ఉంటాయి, ఎంతమందికి ఉపాధి వచ్చి ఉంటుంది, ఎంత బిజినెస్ చేసి ఉంటుంది, ఎంతమందికి అనేటువంటి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నిన్న సాక్షాత్తు హైకోర్టు న్యాయస్థానం వారు చెప్పినటువంటిది ఏంటంటే ఈ యొక్క భారతీయ సిమెంట్ సంస్థ 7,300 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల ద్వారా కట్టారు. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో వీరికి ఉద్యోగ అవకాశాలు 15,000 మందికి, ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 12,000 మందికి, అంటే 15,000 కుటుంబాలకి ఇది ఇచ్చినటువంటిది. ఈ యొక్క సంస్థలో ఈ విధంగా అడ్డుకొని దాదాపు రోజుకి 4 నుంచి 6 కోట్ల రూపాయల నష్టం కలిగించే విధంగా ఈ కార్యకలాపాలన్నీ కూడా అడ్డుకోవడం అనేటువంటిది చాలా శోచనీయము, విచారకరమైనటువంటిది. సాక్షాత్తు హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అక్కడ జరుగుతున్నదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం, పక్కా ప్రణాళిక ప్రకారం, పక్కా ప్రణాళిక అనేది నిజంగానే అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగించారని ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళు కాదు. నెంబర్ 1, భారతీయ సిమెంట్ కి డైరెక్ట్ గా కాంట్రాక్ట్ ఒప్పంద ఉద్యోగులు కారు. వీళ్ళు ప్యాకింగ్ సంస్థ థర్డ్ పార్టీకి అవుట్ సోర్సింగ్ ఇచ్చారు. ఆ యొక్క కాంట్రాక్టర్ కింద పనిచేసే వాళ్ళు వీళ్ళు. పదే ఒకటి గుర్తు పెట్టుకోలేదు, ఏంటంటే డైరెక్ట్ భారతీయ సిమెంట్ సంబంధించిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాదు. ప్యాకింగ్ సంస్థ ప్యాకింగ్ కి వేరే వాళ్ళకి ఇచ్చారు, అవుట్ సోర్సింగ్ సంస్థ. ఆ సంస్థలో కాంట్రాక్టర్ కింద పనిచేసేటువంటి ఉద్యోగులు వీళ్ళని తొలగించింది. ఆశ్చర్యకరం ఏంటంటే సార్, 8 నెలల కిందట ఏరే క్రీడా కార్యకలాపాలు ఏదైతే భారతీయ సిమెంట్ కార్పొరేట్ సంస్థ ఏం చేసిందంటే ఈ యొక్క ఉద్యోగస్తుల్లో అందరిలో కూడాను ఒక మానసిక ఉల్లాసం ఉండాలి, పని మీద ఒత్తిడి పెరగద్దు, కొన్ని యాక్టివిటీస్ కావాలనేటువంటి భాగంగా ఎవ్రీ ఇయర్ సామాజిక కార్యక్రమాలతో పాటు ఈ ఉద్యోగులకు కూడాను వాళ్ళ యొక్క ఎనర్జీలంతా కూడా పెంచాలనే ఉద్దేశంతో రిలాక్సేషన్ కోసము క్రీడలు అనేటువంటిది కండక్ట్ చేస్తుంది. ఈ క్రీడలు కండక్ట్ చేసినప్పుడు ఈ యొక్క కాంట్రాక్టర్ కింద ఉండేటువంటి ఈ యొక్క వీళ్ళు కూడాను ఒప్పంద ఉద్యోగులు పాల్గొని వారు ఆ రోజు చేసినటువంటి ఇల్లీగల్ కార్యకలాపం అయితేనేమి లేదా ఈ నిబంధనల ప్రకారం కాకుండా చేసినటువంటి క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి పనులు చేయడం వల్ల ఆ యొక్క కాంట్రాక్టర్కి ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళందరినీ కూడా ఉద్యోగుల నుంచి తొలగించడం జరిగింది. ఎప్పుడు 8 నెలల కిందట. కానీ ఆశ్చర్యంగా ఏంటంటే వాళ్ళందరినీ ముందర పెట్టి ఒక ప్రణాళికగా భారతీయ సిమెంట్ను అడ్డుకోవాలంటే వీరిని అడ్డం పెట్టుకొని వీరి ద్వారా లైమ్ స్టోన్స్ దగ్గర, అదేవిధంగా వచ్చేటువంటి మెటీరియల్స్ అన్ని వచ్చే విధంగా ఆ పందిళ్లపల్లె దగ్గర, నలింగాయపల్లె అనేటువంటి గ్రామము, అందులో ఈ సిమెంట్ పరిశ్రమ ఉంది. ఆ పందిళ్లపల్లె మెయిన్ రోడ్ నుంచి లోపలికి వస్తే ఆ రోడ్లోకి వెళ్తాయని చెప్పి అక్కడ పూర్తిగా ట్రాక్టర్లు, అదేవిధంగా పాత లారీలు అన్నీ అడ్డు పెట్టించేసేసి అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు కాకుండా మిగతా జనాలందరినీ కూడా మూకేసేసి ఆ మూకల ద్వారా అడ్డుకోవాలనేటువంటిది ప్రయత్నం చేశారు. ఇమ్మీడియట్గా భారతీయ సిమెంట్ యొక్క పరిశ్రమ వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఎస్ఐకి ఫిర్యాదు చేస్తే రెస్పాండ్ లేదు. తర్వాత డిఎస్పీకి చేశారు, రెస్పాండ్ లేదు. సాక్షాత్తు ఎస్పీకి చేశారు, తర్వాత కలెక్టర్ గారికి చేశారు. మీ యొక్క బాధ్యత ఉంటుంది, జిల్లా మెజిస్ట్రేట్ మీరు ఈ పరిశ్రమలు కానీ ఏదైనా కూడా కాపాడాల్సినటువంటి పారిశ్రామికవేత్తలని బాధ్యత మీద అన్నా కూడాను ఎక్కడా కూడాను చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. ఇది ఈవెన్ ఎస్పీ కలెక్టర్కి చెప్పినా కూడా ఎప్పుడైతే కోర్టులోకి వచ్చిన తర్వాత పిటిషన్ వేసిన తర్వాత అడ్మిట్ అయిన తర్వాత కూడా భయపడి వెళ్తారు అనుకుంటే కనుక ఈ పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నిన్న ఆర్డర్లు వచ్చేంత వరకు అంటే వాళ్ళ యొక్క చూసుకోండి, పోలీసు వారు ఎస్పీ కానీ జిల్లా కలెక్టర్ కానీ సాక్షాత్తు ఒక పెద్ద మేజర్ పరిశ్రమ, అందులో అన్యాయంగా అక్రమంగా ఇక్కడ నిలేస్తున్నారు. అసలే యొక్క రాయలసీమ ప్రాంతము, ఒక్కొక్క పరిశ్రమ తరలివెళ్తున్నాయి. ఇక్కడ వేరేది ఏమీ లేదు. తుఫాన్లు కారణం కావచ్చు, లేదా కరువు అనేటువంటిది కరువు పీడిత ప్రాంతము. ఇక్కడ ఈ యొక్క చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు తప్ప బతకడానికి సోర్సే లేదు. అయినా కూడా కలెక్టర్ కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ యొక్క సాక్షాత్తు సీఎంఓ నుంచి వచ్చిన ఒత్తిడి పోలీసులు అధికార యంత్రాంగం కూడా ఆ 10 మందికి, ఎందుకంటే నేను 10 మంది అని ఎందుకు అంటున్నానంటే థర్డ్ పార్టీ అంటున్నారు, 10 మంది అంటున్నారు. ఒక 10 మంది ఇంత పెద్ద ఫ్యాక్టరీ కార్యకలాపాలను
స్తంభింప చేయడం అంటే అది మామూలు విషయం కాదు. పోలీసుల సహకారం, అధికార యంత్రాంగం సహకారం వాళ్ళకు ఉండాలి. ఆ 10 మందికి ఉంటేనే అవుతుంది, లేకపోతే ఇంపాసిబుల్ అది. సార్, ఒక చిన్న పరిశ్రమ ఎంఎస్ఎంఈ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడికి చెయ్యాలంటే 100 మంది అయితే కానీ చేయలేరు. ఇంత పెద్ద పరిశ్రమ దగ్గరికి వెళ్ళేసి ఆ 8-10 మంది వెళ్ళి చేయగలరా? అది కూడాను ఏ హక్కు వాళ్ళకు లేకుండా 8 నెలల నుంచి పక్కనుండి ఈ రోజు సడన్గా వచ్చి ఉన్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది పక్కా ప్రణాళికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో భారతీ సిమెంట్ ఏదైతే వికాట్ సంస్థ తీసుకునిందో ఆ వికాట్ ఎంఎన్సీ కంపెనీనే వాళ్ళు మూసివేయించే విధంగా వాళ్ళ యొక్క చర్యలు తీసుకున్నారు. వాళ్ళ యొక్క ఉన్నాయి విన్యాసాలంటే సాక్షాత్ కలెక్టర్ గారికి తెలియదా, ఎస్పీ గారికి తెలియదా ఈ పరిశ్రమకు ఏంటి న్యాయాలు ఏంటి? ఇమ్మీడియట్గా వెళ్ళి 4 కానిస్టేబుల్ వెళ్తే కనుక 10 మంది ఉండగలరా? అవును. లేదా వేరే వేదికలు లేవా వాళ్ళకి? ఈ విధంగా గతంలో ఎక్కడా లేదు సార్ ఇంత అన్యాయంగా. ఇంకొకటి, ఇదే కడప జిల్లాలో మా పక్క నియోజకవర్గం జమ్మలమడు నియోజకవర్గంలో ఇదే సిమెంట్ పరిశ్రమల మీద అల్ట్రాటెక్ పరిశ్రమ సంబంధించినటువంటిది కూటమి ఎమ్మెల్యే ఆదినారెడ్డి గారి యొక్క ఆగడాలు చూసాము. తర్వాత దాల్మియా సిమెంట్ చూసాము. అంతెందుకు సార్, ఆర్టీపీపీ ఉంది, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ లో బూడిద కోసము 2 జిల్లాలకు సంబంధించినటువంటి కూటమి నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారు వచ్చేసేసి ఆర్టీపీపీని మూసివేసి ఆ బూడిద సంబంధించింది ప్లయాస్ని బయటికి పంపించకుండా నువ్వెంతని సాక్షాత్తు 2 జిల్లాల వాళ్ళు ఎదురుగా నిలబడుకొని ఆ వర్గం ఈ వర్గము లారీ కదలకుండా చేసినా కూడా ఎస్పీ కానీ డిఎస్పీ కానీ కనీస కలెక్టర్ కానీ సీఎంఓ నుంచి ఫోన్ చేసినా కూడా లెక్కలేని తన వీళ్ళకి ఎలా వచ్చింది? అంటే వీళ్ళకి ఒకటి పరిశ్రమలు అనేటువంటిది ఉన్నా పోయినా పర్వాలేదు, మాకు కప్పం కట్టాలి, మా చెప్పిన మాట వినాలి. అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటిది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క జిల్లాలో అదేవిధంగా ఆయనకు సంబంధించిన వాటాలు ఉన్నటువంటిది ఎంఎన్సీ కంపెనీ ఇంత పెద్ద భారతీ సిమెంట్ మీదకి 8 మంది కాంట్రాక్టర్ కింద ఉండేటువంటి తొలగించిన ఉద్యోగులు వచ్చి ఇన్ని మూసేస్తారంటే ఇది నమ్మశక్యమేనా? పక్కా ప్రణాళిక భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ కనుసన్నల్లోనే ఈ యొక్క వికాట్ సంబంధించిన భారతీయ సిమెంట్ ని మూసివేయించాలనేటువంటి కక్షతోనే జరుగుతున్నాయి. దానివల్ల రాయలసీమ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో దానికి ఎవరికి కూడా వాళ్ళకి సంబంధం లేదు. రైట్. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో బొంగరాలు తిప్పుతారు, చక్రాలు తిప్పుతారు, చాలా తిప్పుతారు. ఆయన అన్ని తిప్పి 2 ఏళ్లలో ఏం సాధించి తీసుకొచ్చావయ్యా రాష్ట్రానికంటే కేంద్రం ఇచ్చినటువంటి సమాధానం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎన్ని ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి, ఎన్ని ఉద్యోగాలు పోయాయి, వచ్చినటువంటి పరిశ్రమలు ఎన్ని, మనం కొట్టే డబ్బా ఏంటి? ముందుగా ఒకసారి కేంద్రం ఇచ్చిన సమాధానం. మా చంద్రబాబు నాయుడు గారి సహకారం వల్లే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది అంటున్నారు కదా, అదే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా అచ్చేసి ముద్రేసి సంతకం పెట్టి మరీ చెప్పినటువంటి సమాధానం. ఆయన గారు తీసుకొచ్చింది 23 లక్షల కోట్ల పెట్టుబడులు కాదు సార్, కేవలం 6,962 కోట్లే. ఏపీలో పెట్టుబడులపై పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు బట్టబయలు. పార్లమెంటు సాక్షిగా అక్కడ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం సార్. చూస్తున్నారు కదా, కేవలం 6,962 కోట్లు మా చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఈ 2 ఏళ్లలో. కానీ మనం కొట్టుకునే డబ్బా ఏ స్థాయిలో ఉంటుంది? మళ్ళీ ఒకసారి చూడండి, 2 ఏళ్లలో పోయిన ఎంఎస్ఎంఈలు, సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు మూతబడిపోయాయి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. పెద్ద పరిశ్రమలు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పారిపోయాయి. కాసేపట్లో ఆ వివరాలు కూడా మీకు ఇస్తాను. 13,000 కోట్ల పెట్టుబడులు వెళ్ళిపోయాయి రాష్ట్రం వదిలి చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి. 2 ఏళ్లలో 4,520 ఎంఎస్ఎంఈలు మూత, 48,477 ఉద్యోగాలు హుష్కాకి టప్పమని ఎగిరిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే, ఆయన బాబు వస్తే జాబ్ వస్తుంది కాదు, హుష్కాకుమని ఎగిరిపోతాయట. 48,477 ఉద్యోగాలు ఎగిరిపోయాయి సార్. ఇది కూడా లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సమాధానం. సింపుల్ సార్. ఇది మనకు వచ్చినటువంటి పెట్టుబడులు. ఆ పెట్టుబడుల కంటే కూడా మూతబడినటువంటి పరిశ్రమలు ఎక్కువనే. కానీ మా చంద్రబాబు నాయుడు గారు కొట్టే డబ్బా ఎలా ఉంటుందో ఒకసారి వినిపించండి సార్. ప్రాసతో చెప్తారన్ని, ప్రాస కలిసే విధంగా 23 నెలలు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు ఒక ప్రాసలో చెప్తారు. వినిపించండి సార్, అందరికీ రాష్ట్రం అంతా వింటుంది.
28 పాలసీలతో సంస్కరణలతో రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు, 23 లక్షల మందికి ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత ఒక్క ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అంటే నెలకు లక్ష ఉద్యోగాలకు శ్రీకారం చుట్టాం చేస్తాం. 28 పాలసీలతో సంస్కరణలతో రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు, 23 లక్షల మందికి ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత ఒక్క ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అంటే నెలకు లక్ష ఉద్యోగాలకు శ్రీకారం చుట్టాం చేస్తాం. నెలకు లక్ష, ఒకటి ఎక్కువ గాలే ఒకటి తక్కువ గాలే, పర్ఫెక్ట్గా లక్ష వచ్చింది. 23 నెలలు 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు. ఎంత 23 పర్ఫెక్ట్గా వచ్చింది చూడు. గతంలో 23 అలాగే ఉండిపోయిందేమో మైండ్లో, ఆ 23 చెప్తున్నారు అన్నింటికి. ఎస్ రామ్నాథ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల గురించి చెప్పే మాటలకి చేతలకి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి ఏమైనా పొంతనుందా? కుమార్ గారు, మీకు శివశంకర్ గారికి, రమేష్ గౌడ్ గారికి నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు అయితే ఈ రోజు కనబడుతున్నాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం రాయలసీమలో ఇలాంటి పరిస్థితి ఉండేది గతంలో. మనం చూస్తే ఒక భారతీయ సిమెంటే కాదు, గత ఏడాది అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు కూడా పోలీసులకి అందరికీ విజ్ఞప్తి చేసినా సాధ్యం కాకపోయేసరికి హైకోర్టుకు వెళ్లారు. ఈ రోజు భారతీయ సిమెంట్ కి సంబంధించిన తీర్పులో హైకోర్టు గత ఏడాది ఇచ్చిన ఇండియా సిమెంట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ తీర్పులు కూడా ప్రస్తావించింది. ఆ రోజు ఈ రోజు సేమ్ ఒకటి పని చేశారు. ఆ రోజు ఏదో లోకల్ ఎమ్మెల్యేకి ఏదో కొడుకులు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి 10 మంది కార్మికులు రెచ్చగొట్టారు. ఆ కార్మికులు కూడా ఎవరు? సేమ్ ఇలాగే అవుట్ సోర్సింగ్ వాళ్ళు. అది ఇండియా సిమెంట్ అల్ట్రాటెక్ సిమెంట్ కి సంబంధించిన కార్మికులు కాదు, డైరెక్ట్ కాంట్రాక్ట్ కార్మికులు కాదు, అవుట్ సోర్సింగ్ కంపెనీ ద్వారా అక్కడికి వచ్చిన వాళ్ళు. కొద్ది రోజులు పనిచేసి ఆ తర్వాత మమ్మల్ని రెగ్యులర్ గా ఈ కంపెనీ ఉద్యోగులుగా గుర్తించాలి అన్నప్పుడు సాధ్యం కాదనేసరికి 10 మంది బయటికి వెళ్ళి లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకుల సాయంతో పెద్ద రచ్చ చేశారు. డిస్టర్బ్ చేసి మొత్తం క్లోజ్ అయ్యే పరిస్థితి తీసుకొని వస్తే హైకోర్టుకు వెళ్ళారు. అప్పుడు హైకోర్టు ఏం చెప్పింది? ఇంత మందికి ఉపాధి కల్పిస్తున్న ఇంత పెద్ద సంస్థ మీద ఇలాంటి జరుగుతుంటే మీరు పోలీసులంతా ఏం చేస్తున్నారు? వెంటనే చర్యలు తీసుకోండి. ఈ కార్మికులకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే లేబర్ కోర్టుకు వెళ్ళండి, అంతేగాని ఇలా ఒక కంపెనీ కార్యకలాపాలను అడ్డుకోవడం తప్పు అని చెప్పింది. సేమ్ భారతీయ సిమెంట్ వ్యవహారంలో కూడా అదే జరిగింది. ఇక్కడ కూడా అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎవరు? వాళ్ళు ఒక 10 మంది. ఇక్కడ బాగా గమనిస్తే ఇంకో విషయం అర్థమవుతుంది. ఎందుకు ఇప్పుడే వీళ్ళందరినీ 10 మందిని బయటకు దింపారు అంటే, రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అక్రమాల మీద నారా లోకేష్ గారు రిజైన్ చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఫైట్ చేస్తుంది. దీనికి కౌంటర్ గా అన్నట్టుగా ఇప్పుడు మొత్తం వాళ్ళని అక్కడ దింపారు. ఓ 10 మంది కార్మికులు చెప్తుంటారు కదా, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి చాలా అది ఇది ఫ్యాక్షనిస్టు గొడ్డల పార్టీ అని చెప్తుంటారు కదా. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత దుర్మార్గులు అయితే భారతీయ సిమెంట్ ముందు 10 మంది వెళ్ళి అలా ధర్నాలు చేయగలుగుతారా? చేయలేదు. ఎందుకు? మొత్తం తెలుగుదేశం పార్టీ ఇదేదో పుత్తా చైతన్య రెడ్డి గారు పై నుండి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి పర్మిషన్ లేకుండా ఈ పని అయితే అక్కడ చేయరు. వీళ్ళు చేస్తూ ఉన్నారంటే ఉద్దేశపూర్వకంగానే మొత్తం కంపెనీలు ఇచ్చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఓ 35 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితులు ఉండేది. ఇలాగే వెళ్ళి కంపెనీ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వాలి అనడం, ఇవ్వకపోతే అక్కడ ఉండే కార్మికుల అమాయకులను రెచ్చగొట్టడం, చివరకు 10ల సంఖ్యలో రాయలసీమ ప్రాంతంలో కంపెనీలు క్లోజ్ అయి వెళ్ళిపోయాయి ఈ పంచాయతీలు భరించలేక. ఆ తర్వాత 2 దశాబ్దాలుగా ఎక్కడా లేదు. రాయలసీమలో ధైర్యంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చు అన్న ఒక వాతావరణం అయితే ఏర్పడింది. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో మళ్ళీ దాన్ని పాడు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు మీద దాడి చేశారు. దాల్మియా సిమెంట్, అల్ట్రాటెక్, భారతీయ సిమెంట్ డైరెక్ట్ ఇంతవరకు వచ్చారు. ఈ రాష్ట్రంలో నడుస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు భారతీయ సిమెంట్ మీద ఏదో మనం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మానేస్తుందా అని అనుకుంటే తప్పే కదా. ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీని కడప జిల్లాలో టార్గెట్ చేయడం ఈ రోజు కాదు. వైఎస్ఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది ఆయన కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమంత్రులు టార్గెట్ చేసేవారు. అట్ ది సేమ్ టైం అపోజిషన్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా టార్గెట్ చేసేది. వైఎస్ఆర్ మీద గతంలో వెరైటీస్ కి సంబంధించి మొత్తం బ్లాక్ చేసేసి కోట్లాది రూపాయలు ఫైన్ కూడా వేశారు. ఆయన రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. మరి ఆ రాజకీయం మానేసి ఇంట్లో కూర్చున్నారా? లేదు కదా. ముఖ్యమంత్రి కూడా అయ్యారు కదా, అయ్యారు. ఇదంతా వ్యవహారం చూస్తుంటే ఎలా ఉందంటే వాతావరణం, తెలుగుదేశం పార్టీలో ఒక జూనియర్ సైంటిస్ట్ వచ్చారు. జూనియర్ సైంటిస్ట్ గారు ఏం చేస్తున్నారు? ల్యాబ్ ఓనర్ తన తండ్రి కాబట్టి నేను ఏ కెమికల్ దేంట్లో కలిపినా ఏమీ కాదని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఆ ల్యాబ్ లో ఉన్న వీళ్ళ అందరికీ అర్థమవుతోంది ఇది ప్రయోగం వినిపిస్తే ల్యాబ్ లేచిపోద్ది. కానీ
యాజమాన్య కుమారుడు కాబట్టి ఏమి చెప్పుకోండి అంత సైలెంట్ కూడా. ఈ రోజు రాష్ట్రంలో రాజకీయంగా ఇదే జరుగుతోంది. సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. ఒక పోస్ట్ ఏంటంటే, సరే ఈ రోజు మీరు అధికారంలో ఉందని చెప్పి భారతీయ సిమెంట్ వరకు వెళ్ళారు కదా, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వస్తే ఆంధ్రప్రదేశ్ లో హెరిటేజ్ పాలు, పెరుగు, పాల సేకరణ నుండి అమ్ముకోవడం వరకు ఇంకా సాధ్యం అవుతుందా అని పెడితే ఇంకో నెటిజన్ కామెంట్, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పాలు పెరుగు వ్యాపారం మీదే డిపెండ్ అయ్యారనుకుంటున్నారా, మీరు ఇంత అమాయకంగా ఉన్నారేమి? అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ కంపెనీతో పని లేకుండా కూడా నెట్టుకు వచ్చే సామర్థ్యం ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీలోని మిగిలిన వాళ్ళంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. నారా లోకేష్ డైరెక్ట్ గా చెప్తున్నారు, పేర్లు అవసరం లేదు కానీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నారు, నారా లోకేష్ ఒక పరిపక్వత లేకుండా చేస్తున్న పనుల వల్ల చాలా నష్టపోబోతున్నామని. తెలుగుదేశం పార్టీకి కోట్లాది రూపాయలు విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. రేపు పొద్దున ఈ ప్రాక్టీస్ వచ్చిన గవర్నమెంట్ అమలు చేస్తే ఏపీలో ఎవరైనా వ్యాపారం చేసుకోగలుగుతారా? అది తప్పు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా అందరూ పెట్టుబడులు పెట్టాలి, 10 మందికి ఉపాధి రావాలి మన రాష్ట్రంలో. కానీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లేటెస్ట్ గా చేస్తున్న రాజకీయంలో ఏమవుతోంది, ఎంఎస్ఎంఈలు కూడా ముందుకు పెట్టడానికి ఎవరు రావడం లేదు. ఎంఎస్ఎంఈలు అంటే చిన్న చిన్నవన్నీ పెడుతూ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు ఎవరు సాహసం చేయడం లేదు. రేపు పొద్దున వాళ్ళు వస్తే ఏమవుతుందో అన్న ముందస్తు భయంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ ఏమి పెట్టడం లేదు. ఈ పంచాయతీ వద్దు, మనకి రాజకీయంగా బలం లేకుంటే మనం ఇక్కడ పెట్టుబడులు పెడతామని తటస్థులు పెట్టడం లేదు. అంటే సొంత రాష్ట్రంలో సొంత వ్యక్తులు కూడా పెట్టుబడులు పెట్టలేని పరిస్థితిని దగ్గరుండి ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సృష్టిస్తూ ఉన్నారు. ఇది చాలా భయంకరం, ఇది చాలా దూరం వెళ్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలకు చేతలకు పొంతనుందా అన్న, ఎందుకన్నానంటే పారిశ్రామికవేత్తలు నన్ను అడుగుతున్నారు, నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు. ఇంకెప్పటికీ రానని వాళ్ళకి చెప్పాను. అసలు పరిశ్రమను వెళ్ళగొడుతున్నది ఎవరు? ఆయన మాట్లాడే మాటలకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి ఏమైనా పొంతనుందా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా అమలు చేస్తున్న స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంలో ఈ రాష్ట్ర ప్రజలు అంతా అమాయకులు, వాళ్ళకి ఏమి అర్థం కాదనుకుంటారు. చేతల్లో చంద్రబాబు నాయుడు గారు టీం అన్ని చేస్తాను. మొత్తం పరిశ్రమలు శ్రీకాకుళం జిల్లా నుండి పెడితే అనంతపురం వరకు ఏ పరిశ్రమని వదిలిపెట్టుకొని చేస్తూనే ఉన్నారు. 4200 ఎంఎస్ఎంఈలు క్లోజ్ అయ్యాయి. పారిశ్రామిక కంపెనీలు రాయించుకుంటున్నారు కదా. అరబిందో కంపెనీని ఏ విధంగా వేధించారు? కేవీ రావు అనే ఒక వ్యక్తిని హఠాత్తుగా తీసుకొని వచ్చి ఆ కాకినాడ సెజ్జన్ పోటీ వ్యవహారంలో కంపెనీలే రాయించుకునే పరిస్థితిని తెచ్చారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో అధినేతలకు బాగా రుచికరంగా ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీలోని తెలుగుదేశం పార్టీకి విరాళాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుల పేరున్న పారిశ్రామికవేత్తలు కూడా భయపడుతున్నారు ఈ రాజకీయం చూసి. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, ఇది వ్యక్తులకు పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఈ విధంగా పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తే అల్టిమేట్ గా రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. ఆ 10 మంది కార్మికులైనా ఆలోచించుకోవాలి కదా. 10 మంది కార్మికులు బతుక్కోవడానికి ఉపాధిస్తే సైలెంట్ గా ఉండకుండా గొడవలు పడి అలా పనులు చేయవచ్చా? తొలగించేశారు ఆ సంస్థ వాళ్ళు. భారతీయ సిమెంట్ కాదు, ఆ అవుట్ సోర్సింగ్ కంపెనీ వాళ్ళు తొలగించారు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ అవుట్ సోర్సింగ్ కంపెనీ ఇంకో చోట పెడుతుంది కదా, వీళ్ళు అవసరం అనుకుంటే భారతీయ సిమెంట్స్ లోనే వీళ్ళు ఎందుకు పెట్టాలి అవుట్ సోర్సింగ్ కంపెనీ? అంటే నాకు తెలిసి ఇలాంటి గొడవలు చేసిన వాళ్ళని ఏ కంపెనీ తీసుకోదు కదా. ఫస్ట్ అన్ని తెలిసే వాళ్ళు చేస్తున్నారు, అన్ని తెలిసే చేస్తున్నారు. ఎందుకంటే హైకోర్టులో న్యాయవాదిగా వీరారెడ్డి గారిని పెట్టారు. వీరారెడ్డి గారు అంటే నువ్వు నేను పెట్టుకునేంత స్థితిలో ఉండం మనం, ఈశ్వర్ గారు మీరు నేను. అలాంటిది అక్కడ తొలగించబడిన ఒక సాధారణ కాంట్రాక్ట్ కార్మికుడిగా చెప్తున్న వ్యక్తి హైకోర్టులో వీరారెడ్డి గారిని లాయర్ గా పెట్టుకున్నారు అంటే ఎక్కడి నుండి వచ్చే డబ్బులన్నీ? దస్తగిరికి లోద్రా ఉన్నప్పుడు ఆ భారతీయ సిమెంట్స్ లో ఏంటది కాంట్రాక్ట్ కార్మికుల వీళ్ళు అవుట్ సోర్సింగ్ వచ్చినటువంటి కాంట్రాక్ట్ కార్మికుడు వీరారెడ్డిని పెట్టుకున్నారు. అంతే, అట్లే వస్తాయి సార్. అదే సోషల్ మీడియా అంటున్నారు, అదే లూత్రా గారు బిజీగా ఉన్నట్టుగా ఉన్నారు, అందుకే ఇంకొకరికి అవకాశం ఇచ్చారు, లేకుంటే ఆయనే దిగి ఉంటారు రంగంలోకి. అయిపోయింది, ప్రభుత్వ ఖాతాలో పడిపోయింది అంత డబ్బులన్నీ కూడా. కాబట్టి ఏదేమైనా కూడా రాజకీయాల కోసం రాష్ట్రాన్ని పెట్టుబడుల వాతావరణం ఈ స్థాయిలో చెప్తున్న. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రూలింగ్ చేశారు, కానీ ఇంత అద్దుమానంగా మొత్తం పరిస్థితిని అంతా ఎక్కడికక్కడ టెర్రరైజ్ చేసి ఈరోజు కొడాలి నాని గారి దగ్గరికి వెళ్ళి ఒక ఎస్ఐ నోటీస్ ఇచ్చినప్పుడు ఏదో నవ్వారు, సన్నిహితంగా ఉన్నారని చెప్పి వీఆర్కి పంపించేశారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ స్టేట్ ని? అదే నవ్వకూడదు, జర్నలిస్టులు నవ్వితేనే కేసులు పెడుతున్నారు కదా సార్. తప్పు కదండి. అంతే ఇక్కడ వరకు ఇది ఒక పెద్ద బ్రాండ్ ప్రాక్టీస్ గా మారిన తర్వాత రాష్ట్రంలో ఎవరైనా కూడా ప్రయారిటీ కోల్పోతున్నారు. మన రాష్ట్రం, మనం ఏదైనా ఇక్కడ చేయాలి అన్న ఆలోచనలే విరమించుకుంటున్నారు ఈ పరిస్థితుల కారణంగా. రైట్. బెదిరింపులు, పరిశ్రమలకు వేధింపులు, అలాగే కప్పం కట్టమనడం, దౌర్జన్యం చేయడం, దాడులు చేయడము, వ్యాపారం సాగకుండా అడ్డుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ వీటి గురించి మాట్లాడుకున్నాం. ఏ కంపెనీలు వీళ్ళ బారిన పడ్డాయో మాట్లాడుకున్నాం. అసలు రాష్ట్రం నుంచి పారిపోయినటువంటి పరిశ్రమల లిస్టు ఒకసారి తీస్తే
చాలా ఆశ్చర్యకరమైనటువంటివి, చాలా పెద్ద పెద్ద కంపెనీలు, పారిపోయిన కంపెనీలు. ఒకసారి చూపించండి సార్. పరారే పరారే పరిశ్రమలు పరారే. ఒక్కసారి చూడండి, మా చంద్రబాబు నాయుడు గారి నిర్వాహకం వల్ల పారిపోయినటువంటి పరిశ్రమలు. టాటా పవర్ 6,675 కోట్లు సార్. స్టేటస్ ఏంటంటే టాటా బై బాయ్ అని చెప్పేసింది చంద్రబాబు నాయుడు గారు. కోకోకోలా 1,200 కోట్లు, టాటా బై బాయ్. జూపిటర్ రెన్యూవల్స్ 2,700 కోట్లు, టాటా బై బాయ్. ఆజాద్ మొబిలిటీ 1,046 కోట్లు, టాటా బై బాయ్. జిన్ఫ్రా 1,150 కోట్లు, టాటా బై బాయ్. నాల్కో మెధాని 5,500 కోట్లు, టాటా బై బాయ్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సార్. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వెళ్ళిపోతే ప్రధానమైనవి తీస్తే 13,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పారిపోయాయనేది స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ఎస్ రమేష్ గౌడ్ గారు, చంద్రబాబు నాయుడు గారి మాటలు, వాళ్ళు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు, చెప్పేటటువంటి 23 లక్షల కోట్ల పెట్టుబడులు, పరిస్థితులు చూస్తే ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి, అన్నింటికీ బెదిరింపులు. ఈరోజు భారతీ సిమెంట్స్కి వచ్చినటువంటి పరిస్థితి ఏంటిది? ఇది ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్యలకు దిగారనుకోవచ్చా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ముందుగా శివశంకర్ రెడ్డి అన్న గారికి, అలాగే రామనాథ్ అన్న గారికి గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఈ రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ పరిపాలనలో పెద్ద ఎత్తున రాజకీయ రాక్షస క్రీడగా మారిపోతుంది సార్. ఒక్కసారి మనమంతా ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రంగం అనేటటువంటిది విధ్వంసం దిశగా, వినాశనం దిశగా, అదేవిధంగా సర్వనాశనం దిశగా ఒక అడుగులు ముందుకు పెడుతున్నాయి, రంకెలేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, లేకపోతే భూకేటాంపులు జరగాలన్నా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారస్తులపైన దాడులు జరగకుండా ఉన్నా ఇక్కడ ఒక పాలసీ అనేటటువంటిది, ఒక నీచమైనటువంటి పాలసీ నారావారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అందుకు నిదర్శనమే నారావారి ట్యాక్స్. వాళ్లకు సంబంధించినటువంటి ట్యాక్స్ కట్టకపోతేనో, లేకపోతే వాళ్ళ ధనదాహానికి బెదిరింపులకు, లేదంటే భయపడిపోయి ఇవాళ పెద్ద పెద్ద పరిశ్రమలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఎంఎస్సి లాంటి వాటికి ప్రతి ఒక్క పరిశ్రమ కూడా పరుగు అంటూ పారిపోతున్నాయి సార్. వీళ్ళకి బెదిరింపులకు పారిపోయి ఒకసారి ఆలోచిస్తే మా రాయలసీమ ప్రాంతంలో దశాబ్దాలకు తరబడి పేదరికంతో, ఉపాధి లేక, లేకపోతే కరువుతో కుట్టుమిట్టాడుతూ వలసలు వెళ్ళేటటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి యువతకి ఇవాళ లక్షలాది మంది యువత గ్రాడ్యుయేషన్లు పూర్తి చేసుకుని బయటకు వస్తూ ఉంటే వారికి సరైనటువంటి ఉపాధి లేక ఇవాళ బయట ప్రపంచం అంటే బయట సిటీలలో, ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీల్లో వాచ్మెన్ ఉద్యోగాలు చేస్తున్నారు సార్. అటువంటి జిల్లాల్లో ఇవాళ భారతీ సిమెంట్ అనేటటువంటి పరిశ్రమ ద్వారా దాదాపు 15,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ ఉంటే ఇవాళ ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక రాజకీయ రాక్షస క్రీడకు ఉదాహరణగా కొంతమంది రౌడీలు, గూండాలు, అదేవిధంగా గంజాయి బ్యాచ్ రోడ్ల మీద టిప్పర్లని, లారీలను అడ్డం పెట్టి పరిశ్రమలోకి కార్మికులను పోనీకుండా అడ్డుకోవటం ఎంత దుర్మార్గమైనటువంటి చర్య సార్. ఇలాంటిది ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో చూశామా? అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఒక లేబర్ కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి అందుకే ఈ రాష్ట్ర ప్రజానీకానికి కావచ్చు, యువతకు కావచ్చు విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు, లేకపోతే పరిశ్రమలు కావచ్చు రావటానికి, ఉన్నటువంటి పరిశ్రమలు కాపాడుకోవడానికి తేడా అనేటటువంటిది గమనించాలనేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో ఉవ్వెత్తున దాదాపు 1,20,000 కోట్ల పైగా గ్రౌండ్ అయింది సార్. అటువంటి పరిశ్రమల్ని ఒక ఎండింగ్కి తీసుకొని వస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం శంకుస్థాపనలు చేస్తూ, లేదంటే ఓపెనింగ్లు చేసి డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇదే పారిశ్రామిక రంగంలో ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. అది ఇతనికి సంబంధించినటువంటి, ఈ నాయకుడికి సంబంధించినటువంటి హెరిటేజ్ కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి 100 పరిశ్రమలు కావచ్చు, ఏ రోజైనా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడి ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో మేమంతా అనుభవించేటటువంటి వాళ్ళమని అడుగుతున్నాం సార్. కేవలం మీకు చేతగాక, పరిపాలన చేతగాక, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయక దాదాపు 23 నెలల్లో
23 లక్షల ఉద్యోగాలు అని చెప్పి డబ్బా కొట్టుకుంటే స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా మీరు తెచ్చినటువంటిది 6,500 కోట్లు అనేది చెప్పారు. మరి ఈ సందర్భంగా మీకు అడుగుతున్నాం, ఈ 23 నెలల్లో మీరు చేసినటువంటి అప్పులు దాదాపు 3,67,000 కోట్లకు పైగా. అంటే అప్పులతో ఈ రాష్ట్ర యువత కడుపు నింపుతున్నారా? అప్పులతో ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వకపోయినా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు కదా, ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామంటున్నారే, నెలకు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు. మీ నియోజకవర్గంలో ఎన్ని వచ్చాయి సార్? ఎరనా మీ నియోజకవర్గంలో 23 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తుంటే అందరూ ఈ పాటికి ఎవ్వరు నిరుద్యోగులు అనేవాళ్ళు ఉండకూడదు. మీ నియోజకవర్గంలో ఎన్ని వచ్చాయి? 1,00,000 వచ్చేసాయా? లేకపోతే రాష్ట్రం మా అనంతపురం జిల్లాకి నెలకి సార్ ఇక్కడ మా అనంతపురం జిల్లాకి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందర ఎన్నికల హామీల్లో భాగంగా వచ్చి మైక్ పట్టుకొని బస్సు ఎక్కి మరి తమ్ముళ్ళు మీ ఊర్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా, మీ టీ స్టాల్లోనే కూర్చొని ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటే ప్రగల్భాలు పలికినటువంటి పెద్ద మనిషి సార్. ఇవాళ అదే గుంతకల్ నియోజకవర్గంలో సోలార్కి సంబంధించినటువంటి పరిశ్రమలు వస్తుంటే తరిమి కొట్టి పారిపోయే పరిస్థితి. వీళ్ళ బెదిరింపులకు భయపడిపోయి వీళ్ళ ధనదాహానికి భయపడిపోయి పారిపోయినటువంటి పరిస్థితి అదే గుంతకల్ నియోజకవర్గంలో, అదే పుట్టపర్తి నియోజకవర్గంలో. మీరు చెప్పినటువంటి ఇవాళ ఆజాదీ మొబిలిటీ కంపెనీ ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేసుకోండి, గుంతకల్లో పార్క్ లో కూర్చొని ఉద్యోగం చేసుకోండి అన్నారు. సోలార్ ప్లాంట్ మీరు చెప్పారు కదా, ఈ సందర్భం అవును సార్ కొడుతున్నారు. మేము సూటిగా అడుగుతా ఉన్నాం సార్, 3,60,000 కోట్ల అప్పులు చేసినప్పుడు ఆ అప్పులకు సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఏంటి, ఉద్యోగ కల్పన ఏంటి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనేటటువంటి సవాల్ విసురుతున్నాం సార్. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సవాల్ విసురుతున్నాం. శ్వేతపత్రం విడుదల చేయగలుగుతారా? ఏది లేదు కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి ఆలోచన చేయలేదు. ఇవాళ యువత విద్యార్థులు అంతా రోడ్ల మీదకి ఒక తిరుగుబాటు చేస్తా ఉన్నారు వీళ్ళపైన. వీళ్ళకి సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వటం లేదు, విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేవు. అదే విధంగా ఉన్నటువంటి పరిశ్రమలు పోతున్నాయి. పరిశ్రమలు పోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఏంటి, యువత భవిష్యత్తు ఏంటి సార్? ఈ రాష్ట్రంలో ఇప్పటికే యువత లక్షలాది మంది రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారు. అందుకే సూటిగా చంద్రబాబు నాయుడు గారికి అయితే హెచ్చరిస్తా ఉన్నాం సార్, ఉన్నటువంటి పరిశ్రమలు కాపాడుకోలేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ యువత పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు అనేటటువంటిది చేస్తాం. అదే విధంగా పరిశ్రమలు కాపాడుకోవడానికి కూడా ఉద్యమ శ్రీకారం కనుకైతే పరిశ్రమ వ్యాపారవేత్తల తరపున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ శ్రీకారం చుడతామనేసి తెలియజేస్తా ఉన్నాం సార్. మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు. గుంతకల్లో అయితే మరి పార్కులో కూర్చొని ఉద్యోగాలు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంటి దగ్గరే కూర్చోండి, పార్కుకి వెళ్ళండి, అక్కడ కూర్చొని ఎన్నికల ముందర సార్ ఇదే పెద్ద ఇక్కడే కాదు, నేను ఉద్యోగాలు ఇస్తాను కావచ్చు, ప్రతి ఒక్క చోట కావచ్చు. ఇవి చూపిస్తున్నాను చూడ, కియో మొర్రో అని అరుస్తోందంట కియా ఇప్పుడు మంత్రి సవిత గారి దాటికి. అటు చూస్తే సోలార్ ప్లాంట్ పైన దాడులు. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ల కోసం, వాళ్ళ లావాదేవీల కోసం, వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్ల కోసం ఇవాళ పరిశ్రమలు కూడా తరిమి కొడుతున్నారు సార్, భయపడుతున్నారు. రైట్. శివశంకర్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్కి ఇలాంటి పరిస్థితి ఏమైనా వచ్చిందా? లేకపోతే చక్కగా మన జై బోలే బాబాతో కలిసి మంచిగా వ్యాపారం చేసుకున్నారా? ఎట్లా జరిగింది? మీరేమన్నా అడ్డుకున్నారా పాపం చంద్రబాబు నాయుడు గారిని? అందుకే ఆయన ఏమన్నా ఇట్లా చేస్తున్నాడా? సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క పారిశ్రామికవేత్త కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా, అది చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు మేనేజ్ చేసినటువంటి హెరిటేజ్ సంస్థలో కానీ ఏదైనా కూడా ఒక్క పరిశ్రమ మీదైనా కూడా చిన్న ఈగ వాలకుండా కాపాడుకున్నటువంటి ప్రభుత్వం మాది ఉద్యోగస్తులకి. ఇంకోటి రెండోది చెప్తాను, ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో సార్ ఇప్పుడు 23 లక్షలు అన్నారు కదా, 23 నెలల్లో 23 లక్షలు, నెలకు 1 లక్ష అన్నారు కదా. మీరు అన్నట్టు ఆ 23 అనేటువంటిది ఆయనకి ఫ్యాన్సీ ఫిగర్ ఏమో, ఎందుకంటే 2019 23 కాబట్టి 23 అని అనుకుంటున్నారేమో, అదే ఉన్నట్టుంది ఫ్యాన్సీ నెంబర్ అని. ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అనేసి చెప్తున్నాం.
ఎందుకంటే వాలంటీర్ల ద్వారా దగ్గర 2,70,000 మంది 50 ఏళ్ళకి ఒకరు పెట్టించేసేసి ఊర్లో ఎస్సీ బీసీ ఎస్టీలు అని చెప్పి మొత్తం అందరికి ఇచ్చినటువంటిది. ఇక 1,35,000 మంది సింగిల్ నోటిఫికేషన్తో శాశ్వత ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఇచ్చారు. ఈరోజు వాళ్ళే మొత్తము ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగులు వెన్నెముకగా ఉంది ప్రజల సర్వీసులకి. అదే కాకుండా టీచర్ ఉద్యోగాలు అయితేనేమి, తర్వాత కానిస్టేబుల్ మేము ఇచ్చినవి మీరు ఈరోజు క్యాన్సిల్ చేసి ఇస్తున్నారు కదా. ఇవి ఒకటే అంటున్నాము, మేము సంక్షేమ పథకాలు అమలు చేసినా లేకపోతే వాలంటీర్లైనా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ప్రతి గ్రామంలో 15,004 ఉంటే సచివాలయాలు, ప్రతి సచివాలయంలో 10 మంది లెక్కన పేర్లతో సహా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్తాము. మీరు వచ్చిన తర్వాత 23 లక్షలు కాదు కదా, మీరు 23,000 మంది ఉద్యోగాలు ఇదిగో ఇక్కడ ఇచ్చాము ఈ పరిశ్రమల ద్వారా అని చెప్పి గ్రామ వార్డు సచివాలయాల్లో డిస్ప్లే బోర్డులు పెడతారా? లేదా ఒక ప్రభుత్వ డొమైన్ క్రియేట్ చేసేసి వెబ్సైట్లో 23 లక్షల ఉద్యోగాలు కాదు, అందులో 10% 2,30,000 మందిని ఇదిగో పలాని ఊర్లో పలాని గ్రామంలో ఇంతమందికి ఇచ్చామని చెప్పి పెట్టే ధైర్యం మీకుందా అని చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఏదో పొలిటికల్గానే మాట్లాడట్లేదు. చాలా నిరుద్యోగులకి యువతకి ఆశలు రేగెట్టిచ్చేసేసి ఈరోజు వాళ్ళని భ్రమల్లో ముంచెత్తున్నారు. ఎవరికి ఇచ్చారయ్యా మీరు ఉద్యోగాలు? ఏ పరిశ్రమ ఇచ్చింది ఉద్యోగాలు? వాళ్ళ పిఎఫ్ నెంబర్లు ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఈఎస్ఐ ఉంటాయి. ఏ ప్రైవేట్ పరిశ్రమ అయినా కూడా ఏముంటుంది? ఇంకోటి సార్, బాధతో ఆవేదనతో చెప్తున్నాం ఇవన్నీ కూడాను. ఎంఎస్ఎంఈల గురించి ఈరోజు మాట్లాడుతుంటే 4,350 ఎంఎస్ఎంఈలు మూసేశారే. కరోనా టైంలో ఇబ్బంది పడతా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తే ఉంటుంది, రీస్టార్ట్ ప్యాకేజ్ అనేటువంటి ద్వారా వైఎస్ఆర్ నవోదయం ద్వారా 1,100 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా ప్రభుత్వంలో బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ దగ్గర నుంచి బ్యాంక్ ఖాతాల్లో విత్-ఇన్ 48 అవర్స్లో రిలీజ్ చేసేసి 905 కోట్లు లాంగ్ పెండింగ్ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ రిలీజ్ చేసి 188 కోట్లు పవర్ బిల్లులు రిలీజ్ చేస్తే 99,700 పరిశ్రమలు రీస్టార్ట్ అయ్యేసి ఆ కరోనా టైంలో వాళ్ళకందరికీ ఉపాధి కల్పించడం. ఎటువంటి ఎంఎస్ఎంఈలకి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహకాలు దాదాపు 1,200 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు బకాయి పెట్టిపోతే మీ ప్రభుత్వమే తీర్చింది వాళ్ళకి. అది కూడా ఎస్ సార్, ఇచ్చేసేసి ఇమ్మీడియట్ గా రిలీజ్ చేసేసి ఆ ఇన్సెంటివ్లు ఇవ్వడమే కాకుండా పవర్ బిల్లులు కట్టలేరని 188 కోట్లు ఇచ్చి వీళ్ళందరూ కూడా రీస్టార్ట్ అయితే 9 లక్షల మంది కరోనా టైంలో ఇంట్లో కూర్చొనేసి ఎంఎస్ఎంఎల్ ద్వారా జీవనం కొనసాగించినారు. ఇదే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టింటే హెరిటేజ్ ఉండేది కాదు, ఇంకోటి ఉండేది కాదు. ఆయనకు కావాల్సింది మా ప్రభుత్వానికి మా పార్టీకి ఏదంటే ప్రజలే ముఖ్యము, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలి, ప్రజల జీవనోపాధి మెరుగుపరచాలనేటువంటిదే. ఇటువంటి కక్షకు పూర్తికి ఏ రోజు వెళ్ళలేదు. కార్యకర్తల జోలికి వచ్చారు ఓకే, నాయకుల జోలికి వచ్చారు ఓకే, కానీ పాపము దాని మీద పరిశ్రమల మీద ఆధారపడుతున్నటువంటి పేదోడికి మధ్యతరగతి వెన్నెముక విరిసే విధంగా మీరు పరిశ్రమలు మూసివేయిస్తున్నారే, అన్యాయం అని చెప్పి మాత్రం రామ్నాథ్ గారు చెప్తా ఉంది. మా వల్ల అంటే మా శివశంకర్ గారు చెప్తున్నారు, మా ప్రభుత్వం ఎప్పుడు అట్లా వ్యవహరించలేదు, హెరిటేజ్ కూడా తన కార్యకలాపాలు చాలా చక్కగా చేసుకుంది అని చెప్తున్నారు. కానీ ఆ రోజు జరిగిన ప్రచారం ఏంటి? ఎగ్జాంపుల్, అమరరాజాని తరిమి కొట్టేశారు, ఇక్కడ మేము ఉన్నాం మీకో దండమని పారిపోయింది అమరరాజా, ఎత్తేసారు ప్లాంటు అని ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి ఏం జరిగింది? వైఎస్ఆర్సీపీ అంటేనే పరిశ్రమలను వెళ్ళగొట్టే పార్టీ అన్నట్టుగా ఒక ప్రచారాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళగలరా లేదా ఆ రోజుల్లో? వాళ్ళ ఆ ప్రచారం అయితే సక్సెస్ అయ్యారు, దాంట్లో అనుమానమే లేదు. కాకపోతే వీళ్ళు చేసింది ఏంటంటే ప్యారలల్ గా 2 అంశాలు నడిపారు. ఒకటి ఏంటి, జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలకు వ్యతిరేకము, పెట్టుబడిదారులకు వ్యతిరేకం అని చెప్పి 5 ఏళ్లలో వాళ్ళు చూపెట్టగలిగిన ఎగ్జాంపుల్ ఒకటి అమర్రాజు మాత్రమే. అమర్రాజు ఏమి ఎక్కడికి పారిపోలేదు, అక్కడే ఉంది. గ్రామాలు పొల్యూట్ అయిపోతున్నాయి భూగర్భ జలాలు, కాబట్టి కొద్దిగా చర్యలు తీసుకోండి అని చెప్పారు అంతే. దానికి ఆ కంపెనీ కూడా చెప్పలేదు మేము పారిపోతున్నాము, మమ్మల్ని వేధిస్తున్నాము. చివరికి హైకోర్టు వెళ్తే హైకోర్టు కూడా చెప్పింది మరి ఇలా పొల్యూట్ చేస్తే ఎలా, మీరు కంట్రోల్ చేయండి అని చెప్పింది. దాన్ని పట్టుకొని పారిపోయింది అన్నారు. అట్ ది సేమ్ టైం మీరు బాగా గమనించండి, ఆదానికి వచ్చేవారు అప్పుడు. ఆదానికి వస్తే ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక అయితే బాగా గుర్తు, ఆంధ్రజ్యోతి ఆదాయాన్ని తరిమేస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, జగన్మోహన్ రెడ్డి అతనికి రాజమర్యాదలు చేసి తీసుకొని వస్తున్నాడు, ఎలా తీసుకొస్తారని మాట్లాడారు ఆ రోజు. అంటే పారిశ్రామికవేత్తలతో జగన్మోహన్ రెడ్డి క్లోజ్ గా ఉండి కూడా బురద చల్లారు. ఏది జిందాల్ మీద కూడా చల్లారు, జిందాల్ జగన్ ఒకటే. పారిశ్రామికవేత్తలతో స్నేహం చేసినా టార్గెట్ చేశారు, ఎక్కడన్నా ఇలాంటి ఇష్యూస్ వచ్చినా టార్గెట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, అంత పెద్ద ఎయిర్పోర్ట్ కడిగితే జిఎంఆర్ ని కనీసం ఒక 2 నిమిషాలు మాట్లాడే మైక్ ఇవ్వలేదు.
అవును. డేటా సెంటర్ కి సంబంధించి కనీసం ఆదానికి ఆహ్వానం పలకలేదు. పలకపోగా ఆదానికి ఏం సంబంధం అన్నారు. చివరకు ఆయన ట్వీట్ చేశారు, ఇది మేమే కడుతున్నాం బాబు అని. అవును. అలా ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు భారతీయ సిమెంట్ దగ్గర ట్రాక్టర్లు అడ్డు పెడితే అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఒక రహదారి మీద ట్రాక్టర్లు అడ్డు పెడితే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? వెంటనే తొలగించాలి కదా. అవును. సరే, ఇప్పుడు హెరిటేజ్ సంస్థ ఉంటుంది ఎక్కడన్నా, అక్కడికి వెళ్ళి ఓ 30 మంది 3-4 రోజుల పాటు అక్కడే ఆ 30 మంది అట్టే పక్కనే నిలబడి ఉంటే ఆ సంస్థ ఊరుకుంటుందా? పోలీసులు ఊరుకుంటారా? వెంటనే పోలీసులు కంప్లైంట్ చేస్తే 35-6 రోజులుగా మీకు ఏం పడుతుంది ఇక్కడ అని చెప్పి తీసుకెళ్తారు పోలీసులు వచ్చి. కానీ ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు అక్కడ భారతీయ సిమెంట్ దగ్గర? అంటే ఉద్దేశపూర్వకంగానే కావాలని మేము ఇదే చేస్తున్నాం. ప్రభుత్వంలో ఎప్పుడు లేనంత తెగింపు ధోరణి కనపడుతుంది. ఇక చంద్రబాబు నాయుడు గారి నిరుద్యోగ లెక్కలు ఎలా ఉంటాయంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక లెక్క వేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు 23 లక్షల ఒక్క నిరుద్యోగి ఉన్నాడు అంటే 23 లక్షలకు పైగా ఇంకో నిరుద్యోగి ఉన్నారని లెక్క చెప్తారు. ఎట్లా 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసానని చెప్తారు చంద్రబాబు నాయుడు. అవును. అప్పుడు ఏమనుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న ప్రకారం ఈ రాష్ట్రంలో 23 లక్షల ఇంకో వ్యక్తి నిరుద్యోగి ఉన్నారు కదా, 23 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయని చెప్పారు కదా. కాబట్టి నిరుద్యోగం కాని వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి నేను ఒక్కనేనేమో అని చెప్పి రాష్ట్రంలో 23 లక్షల మంది అనేసుకోవడమే. 23 లక్షల మందికి వచ్చేసింది, ఆ మిగిలిన ఆ ఒక్క వ్యక్తి నేనేనేమో అని అనుకునేలా. శివశంకర్ గారు మొత్తం డేటా వెబ్సైట్ లో పెడతారా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో అంటున్నారు కదా. ఆ డిమాండ్ వైసీపీ గట్టిగా చేసిన దానికి ఏం చెప్తారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు? ఏంటంటే వాళ్ళకి ప్రైవసీ అనేది ఉంటుందా? అంటే ఆ లిస్ట్ అంతా బయట పెడితే వాళ్ళని ఇంటికి వెళ్ళి బెదిరించాలనుకుంటున్నారా మీరు అని ఇలా కూడా దాడి చేస్తారు చంద్రబాబు నాయుడు. దాంట్లో అనుమానమే లేదు. చంద్రబాబు నాయుడు గారు మనం ఇంకో విషయం అన్నారు, ఏది నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పాను. అట్ ది సేమ్ టైం ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాను. నేను అక్కడ ఆల్రెడీ రాయితీలు ఇస్తున్నాను పరిశ్రమలకి అన్నారు. అంటే 99 పైసలు భూములు ఇస్తున్నా కాబట్టి మీ నిరుద్యోగ వృత్తి ఆ లెక్కలకి వెళ్ళిపోయిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తున్నారు. అంటే ఇంకెక్కడ ఏమీ లేదని. రైట్. థ్యాంక్ యూ సార్ రామనాథ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. రమేష్ గౌడ్ గారు అలాగే శివశంకర్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.